యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువును ఓడించడం. శత్రువును ఓడించడమే యుద్ధం లక్ష్యం. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతోంది భారత్. రక్తం చిందించకుండా, బుల్లెట్ పేల్చకుండా పాక్ ఎలా బుద్ధి చెప్పాలనే దానిపై వ్యూహాలు రచిస్తోంది. టూరిస్టులను ఎలా తూటాలు పేల్చి చంపారో అంతకు మించి బాధ అనుభవించేలా ఖతర్నాక్ ప్లాన్ చేస్తోంది. ఇందుకు నిదర్శనమే చైనాలో పాక్ అధ్యక్షుడికి ఎదురైన సంఘటన. అక్కడ పాక్ ప్రధానికి మోడీ చేసిన అవమానం మరోసారి భారతదేశం పేరెత్తాలన్నా ఉనికిపోయేలా చేసింది. ఇంతకీ చైనా పర్యటనలో ఉన్న మోడీ అంతలా ఏం చేశారు? ఎందుకు ప్రధాని తల దించుకోవాల్సి వచ్చింది? షాంఘై సదస్సులో పాక్ ప్రధానికి ఘోర అవమానం. పాక్ ప్రధానిని పట్టించుకొని నరేంద్ర మోడీ, పుతిన్. టెర్రరిజంపై పోరాటంలో భారత్కు సపోర్ట్ ఇస్తామన్న చైనా. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. చైనాలోని తియాన్జిన్ వేదికగా షాంఘై సహకార సంస్థ 25వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, జిన్పింగ్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యాలు అందరినీ ఆకర్షించాయి. అయితే ఇక్కడే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కి ఘోర అవమానం జరిగింది. తియాన్జిన్ వేదికగా జరుగుతున్న షాంఘై సదస్సులో భారత్, పాక్ ప్రధానులు ఎదురుపడ్డారు. అయితే ప్రధాని మోడీ మాత్రం పాక్ ప్రధానిని పట్టించుకోలేదు, పలకరించలేదు. మోడీ, పుతిన్ కలిసి వెళుతుండగా అక్కడ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అక్కడే నిల్చున్నప్పటికీ మోడీ ఆయనను పట్టించుకోకుండా, పలకరించకుండా వెళ్లిపోయారు. అయితే పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిణామాల తర్వాత మొదటిసారిగా మోడీ, షరీఫ్ ఎదురుపడ్డారు. మరోవైపు ఇదే వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాత్రం ప్రధాని మోడీ ఎంతో ఆత్మీయతతో ఉన్నారు. సదస్సు ప్రారంభ సమయంలో పుతిన్ను ప్రధాని మోడీ ఆత్మీయంగా పలకరించారు, షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. మరో సందర్భంలో పుతిన్ అక్కడి నేతల్ని పలకరిస్తున్న సమయంలో పాక్ ప్రధాని అక్కడున్న వారిని దాటుకుని పుతిన్కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. ఎస్సీఓ 25వ శిఖరాగ్ర సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలవడం సంతోషకరమైన విషయమని ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆయనతో ఉన్న చిత్రాల్ని సైతం పంచుకున్నారు. ఇక ఈ సదస్సు అనుబంధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో మోడీ ద్వైపాక్షికంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా విధిస్తున్న సుంకాల వంటి విషయాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. షాంఘై శిఖరాగ్ర సదస్సును చైనా అధ్యక్షుడు ప్రారంభించారు. సమావేశంలో చాలా సందర్భాల్లో మోడీ పాక్ ప్రధానిని పట్టించుకోకుండా దూరంగా ఉన్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మోడీ పాక్ ప్రధానిని పట్టించుకోలేదు. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో చర్చల సందర్భంగా ప్రధాని మోడీ సీమాంతర ఉగ్రవాద సమస్యను లేవనెత్తినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు ఒకరికొకరు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య విభేదాలు వివాదాలుగా మారేందుకు అవకాశం ఇవ్వకూడదని నేతలు అంగీకరించారని మిస్త్రీ వెల్లడించారు. ఎస్సీఓ సదస్సు వేదికలో పాకిస్తాన్పై భారత ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశంగా బహిరంగంగానే విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు బలైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇది ఉగ్రవాదం యొక్క అత్యంత వికృత రూపం, అయినా ఉగ్రవాదంపై రాజీ ఉండబోదు అని స్పష్టం చేశారు. ఆ సమయంలో కొన్ని దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయి. ఆ దేశాలకు మా కృతజ్ఞతలు. అలాగే కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతునిస్తున్నాయి. అలాంటి ద్వంద్వ ప్రమాణాలను మేము అంగీకరించబోమని వ్యాఖ్యానించారు ఆయన. భద్రత ప్రతి దేశ హక్కు, ఉగ్రవాదం మనందరికీ సవాల్. ఇది కేవలం భారత్కు మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా ముప్పు. ఎస్సీఓ సభ్య దేశాలు ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఖండించాలి. అంతర్జాతీయంగా ఏకత అవసరమని మోదీ పిలుపునిచ్చారు. शांति और स्थिरता किसी भी देश के विकास का आधार है, किंतु इस मार्ग में आतंकवाद, अलगाववाद और अतिवाद बड़ी चुनौतियां हैं। आतंकवाद सिर्फ किसी देश की सुरक्षा ही नहीं बल्कि पूरी मानवता के लिए
एक साझा चुनौती है। कोई देश, कोई समाज, कोई नागरिक अपने आप को इससे सुरक्षित नहीं समझ सकता। మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భేటీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ చైనా చావుదెబ్బ కొట్టింది. టెర్రరిజంపై పోరాటంలో భారత్కు ఫుల్ సపోర్టుగా ఉంటామని చైనా హామీ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్కు మద్దతునిచ్చిన చైనా పాకిస్తాన్కు ఫైటర్ జెట్లు, ఆయుధాలు సమకూర్చింది. ట్రంప్ పాకిస్తాన్ దోస్తీతో పాక్కు చైనా కటిఫ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు సదస్సు ముగింపు ప్రకటనలో చైనా సహా యూరేషియన్ దేశాలు భారత్ వైపు నిలిచాయి. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఎస్సీఓ సదస్సులో తీర్మానము చేశాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాతి పరిణామాలు వేగంగా మారాయని చెప్పాలి. ట్రంప్ను చచ్చిన పాముగా భారత్, చైనా, రష్యా ట్వీట్ చేస్తున్నాయి. ట్రంప్ను లైట్ తీసుకున్నాయి బ్రిక్స్ దేశాలు.做睦邻友好的朋友，相互成就的伙伴，实现龙象共舞，应当是中印双方的正确选择。మరోవైపు ఈ శిఖరాగ్ర సదస్సులో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా పాల్గొన్నారు. అయితే ఉగ్రవాదంపై స్పష్టమైన చర్యలు తీసుకునే వరకు పాకిస్తాన్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని భారత్ ఇదివరకే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మోడీ, షరీఫ్ మధ్య ఎలాంటి ప్రత్యక్ష సంభాషణలు జరగలేదని అధికారులు ధృవీకరించారు. అలాగే ప్రధాని మోడీ జిన్పింగ్తో చర్చల సందర్భంగా సరిహద్దులో శాంతి సామరస్యం నెలకొనడం ఇరు దేశాల సంబంధాలకు ఓ బీమా పాలసీ వంటిదని అభివర్ణించారు. శాంతియుత వాతావరణం నెలకొంటేనే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయని ఆయన ఉద్ఘాటించారు. ఇది చైనా భారత్ సంబంధాలలో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లుగా కనిపిస్తోంది. అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ పౌరులకు వీసాలు రద్దు చేసింది. అటారీ సరిహద్దు మూసేసింది. మే 7న ఆపరేషన్ సింధూర్ నిర్వహించి 100 మంది ఉగ్రవాదులను హతం చేయడంతో పాటు పాకిస్తాన్ వైమానిక స్థావరాల్ని ధ్వంసం చేసి పారేసింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50% సుంకాలు విధించడం వల్ల భారత్, అమెరికా సంబంధాలు కూడా క్షీణించాయి. ఈ నేపథ్యంలో భారత్, రష్యా, చైనా మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. గతంలో సరిహద్దు ఘర్షణల కారణంగా చైనాతో సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ 7 ఏళ్ల తర్వాత ప్రధాని మోడీ చైనాను సందర్శించడం గమనార్హం. ఈ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో మోడీ ప్రత్యేకంగా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా విధించిన సుంకాల వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా షాంఘై సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మక దౌత్యం, తన వైఖరితో అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాముఖ్యతను చాటి చెప్పారు.